తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. పార్టీ పేరును ఆయన నేడు వెల్లడించారు. రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారో వివరించారు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాలకు వస్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వచ్చింది. తమిళనాడులో అత్యధిక స్థాయిలో అభిమాన గణం, భారీ క్రేజ్ ఉన్న విజయ్ ఎట్టకేలకు రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. తమిళ రాజకీయాలను కీలక మలుపు తిప్పారు. కొత్త రాజకీయ పార్టీను స్థాపించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ట్విట్టర్లో వెల్లడించారు. తన పార్టీకి తమిళగా వెట్రి కజగం అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ పార్టీకి విజయ్ అధ్యక్షుడిగా ఉండనున్నారు. సమాజంలో మార్పు రావాలంటే అభిమాన సంఘం మాత్రమే సరిపోదని, రాజకీయ రంగంలో దిగాలని విజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసమే రాజకీయ పార్టీ స్థాపించారని పేర్కొన్నారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తమిళగ వెట్రి కజగం పోటీ చేస్తుందని కూడా విజయ్ స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాలుగా విజయ్ మక్కల్ ఇయక్కం సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే సమాజంలో మార్పును ఒక ఫ్యాన్ క్లబ్తోనే తీసుకురాలేం. అందుకు రాజకీయంగా మనుగడ ఉండడం అవసరం. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు అందరికీ తెలుసు. ఓవైపు అవినీతి పాలనలో అవకతవకలు, మరోవైపు కులం, మతం ప్రాతిపదికన విభజన రాజకీయాలు సాగుతున్నాయి. ఇవి ప్రజల అభివృద్ధికి అడ్డుగా ఉన్నాయి అని ప్రకటనలో విజయ్ పేర్కొన్నారు. సమాజంలోని అలాంటి సమస్యలను తొలగించి ఐక్యతను సాధించేందుకు రాజకీయ పార్టీని స్థాపించినట్టు విజయ్ వెల్లడించారు. పార్టీల రాజకీయాలు మన రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అందరినీ సమానంగా చూసేలా సమానత్వపు హక్కును పరీక్షించాలి. ప్రజాశక్తితోనే మా పార్టీ విలువలను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రజల మద్దతు భారీగా కావాలి అని విజయ్ కోరారు. ఇక సినిమా విషయాలకు వస్తే దళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 3 గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. జయరాం, మిక్ మోహన్, ప్రభుదేవ, యోగిబాబు కీ రోల్స్ చేస్తున్నారు. యువశంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అర్చన కల్పతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో విజయ్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. ఈ మూవీ తర్వాత దళపతి విజయ్ డివివి ఎంటర్టైన్మెంట్స్ పథకంలో ఓ సినిమాకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అయితే ఈ మూవీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆ తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని 2026 తమిళనాడు ఎన్నికలకు ఆయన రెడీ అవుతారని టాక్. తమిళగ వెట్రి కజగం పార్టీని విజయ్ ముందుండి నడిపిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.